Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ప్రజా ఉద్యమాలలో మీరు ఎన్నో పాల్గొన్నారు. అలాగే ఇలాంటి ఉద్యమాలతో పాటు ఇప్పుడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఉద్యమం అనేది కూడా ఒక డైరెక్టర్గా అండ్ ఫిలిం ఎలా మేక్ చేయాలో మీకు తెలుసు, ఆ పర్సన్గా తెలుసు. అలాగే కార్మికుల సైడ్ వింటున్నదా అనేది కూడా తెలుసు. మరి ఇద్దరు సైడ్లలో కూడా మీరు ఏ సైడ్ తీసుకోవాలనుకుంటారు? నేను సినిమా సైడ్ తీసుకుంటాను. చాలా తెలివైన ఆన్సర్. కాకపోతే ఒకటి మాత్రం ఆన్సర్ కావాలనిపిస్తుంది. పోరాటాలు ఉండాల్సిందే, ఉద్యమాలు ఉండాల్సిందే. అట్ ద సేమ్ టైం ఏ పోరాటమైనా, ఏ ఉద్యమమైనా, ఏ నినాదమైనా, ఏ డిమాండ్ అయినా వ్యవస్థను కాపాడాలి. వ్యవస్థ దెబ్బతీసేలాగా ఉండి ఆ ఉద్యమాల ద్వారా నేను ఒక్కడనే బాగుపడాలి అని ఉండకూడదు. ఇప్పుడు నేను డీప్గా వెళ్ళకూడదు. ఎందుకంటే నేను యాక్చువల్గా కార్మిక ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిగా, కార్మిక పక్షపాతిగా నేను వన్ సైడ్ మాట్లాడమే కాదు. ఇప్పుడు కార్మికుల వైపు మాట్లాడాలా, నిర్మాతల వైపు మాట్లాడాలా అన్నప్పుడు నేను తీసుకున్న స్టెప్ ఏంటంటే నేను సినిమా వైపు మాట్లాడతాను. కానీ అక్కడ మీరు మాత్రం రెండు రోల్స్ అంటే ఆ పాత్రను పోషించిన పర్సన్ మీరు. మరి ఇలాంటి టైంలలో ఏదో ఒక సైడ్ అనేది ఉండాలి. కానీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఆ వైపు ఉన్నా ఈ వైపు ఉన్నా, అటు మాట్లాడినా ఇటు మాట్లాడినా నేను మాట్లాడేది సినిమా అయిపోయి. ఓకే, అటు మాట్లాడిన సినిమా అయిపోయి, ఇటువైపు సినిమా అయిపోయి. నేను ఇటు నిర్మాతల మండలి, నిర్మాతలకు కానీ, అలాగే ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్న కార్మికులకు కానీ చేతులు జోడించి దండం పెడుతున్న కోరికిందంటే తాడు తెగేవరకు లాగొద్దు. వాస్తవాలు తెలుసు. అంటే ఎవరికి వాళ్ళు నేను నా సైడ్ నేనే మొత్తం కరెక్ట్ అనుకుంటాను, అవతల సైడ్ వాళ్ళ కరెక్ట్ అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటి, నేను ఇంత వారిస్తున్నాను, కానీ అక్కడ పరిస్థితి ఏంటి అనేది కూడా గమనించాలి. ఈరోజు సినిమా చాలా చాలా క్లిష్ట పరిస్థితి ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా చచ్చిపోయేలా ఉంది, ముఖ్యంగా చిన్న సినిమా చనిపోయేలా ఉంది. కానీ అది జరగాలనుకోండి, అంటే ఇలాంటి చాలా ఆటంకాలు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని వచ్చింది ఇండస్ట్రీ, పరిశ్రమ. కాకపోతే అవన్నీ అప్పటికప్పుడు అప్పుడున్న పెద్దలు, అప్పుడున్న సినిమా ప్రముఖులు, అప్పుడున్న కార్మిక నాయకులు అందరూ కూడా సామరస్యంగా వెళ్తూ ఏ ఉద్యమం చేసినా వాళ్ళ మైండ్లో అది ఉండేది, సినిమా తల్లిని కాపాడుకోవాలి. సార్, మీరు ఇందాక మాట్లాడేటప్పుడు ఏ ఉద్యమమైనా కానీ వ్యవస్థను పాడు చేసే టైప్లో ఉండకూడదు అని చెప్పేసి అని అంటున్నాను. 17 రోజులుగా కూడా ఈ ఉద్యమం అనేది కూడా జరుగుతూ ఉంది. ఒక రకంగా చూసుకుంటే మధ్యలో ఎన్నో డేట్స్ క్లాష్ కానీ, అండ్ అవ్వాల్సిన టైంకి రిలీజ్ అవ్వలేకపోతున్న సినిమాలు కానీ, ఇది చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది కూడా ఉంటుంది కదా. ప్రతి సంవత్సరము మన ఇండస్ట్రీ ఏ తరపు నుంచైనా కానీ, ప్రభుత్వానికైనా కానీ ఇన్ని కోట్ల డబ్బులు అనేది కూడా వస్తుంది. మరి అదన్నీ ఆపేసినట్టే కదా. ఇప్పుడు వీళ్ళు 17 రోజులుగా చేస్తూ ఉన్నప్పుడు సో దీనికి ఏదో ఒకటి తొందరగా పరిష్కారం రావాలనే చూస్తారు. కానీ ఇటు లేకుండా అటు లేకుండా అంటే మధ్యలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారని ఆలోచిస్తారు. అది ఉంటుందండి. ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కానీ, ఇక్కడే కాదు, ఏ ఉద్యమం చేసినా ఒక సెక్షన్ కొంచెం నష్టం జరుగుతుంటుంది. మన సినిమాలే కాదు, బయట కూడా చేస్తున్నప్పుడు సపోజ్ ఆర్టిస్టులు ఇబ్బంది అంటాం, ఆ ప్రయాణాలు అర్జెంటుగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంటుంది, బస్సులు ఉండవు. అక్కడ ఎవరు చనిపోయి ఉంటారు, చనిపోయిన చోటుకి వెళ్ళాలంటే బస్సు ఎక్కి వెళ్ళాలి సామాన్యుడు, వాడు కారు పెట్టుకుని పోలేడు. ఆ టైప్ ఆఫ్ బాధ వాడుకుంటుంది. ఓకే, అంటే ఒక సెక్షన్, ఒక పోరాటం జరుగుతున్నప్పుడు, ఉద్యమం నడుస్తున్నప్పుడు సాఫీగా ఉండదు. అంటే ఏదో ఒక సెక్షన్కు ఒక నష్టం జరుగుతుంటుంది. అయితే తప్పదు, భరించాలి. అయితే నేను కోరుకునేది ఏంటంటే ఆల్టర్నేటివ్ ఎవరైనా వాళ్ళని వీళ్ళని సరే, ముందు సినిమా పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు సినిమాలు ఎందుకు జనాలు రావట్లేదు, సినిమాలు మరి ఎందుకు నష్టపోతున్నాయి. ప్రతి నిర్మాత ఎంతో ఆశతో వచ్చి సినిమా తీస్తున్నాడు. ప్రతి ఒక దర్శకుడికి ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకు జరిగే ప్రయాణం 1 year పడుతుంది, 2 years పడుతుంది, 3 years 5 years పడుతుంది. ఎందుకు పడుతుంది? ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏంటంటే మనము అంటే ఏం చేసినా సినిమాను బతికించాలనేది నాకు పదే చెప్పాను, సినిమాను బతికించుకోవాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.